అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది కదా. సో ఇప్పుడు గతంలో టీడీపీలో అధికారంలో ఉండటం కొత్త ఏమీ కాదు. గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నారు. తర్వాత 95 నుంచి 2004 వరకు, 94 నుంచి 2004 వరకు ఉంది. అంతకుముందు కూడా పార్టీ అధికారంలో ఉండటం కొత్త ఏమీ కాదు. కానీ పార్టీలో నాయకత్వం, పార్టీలో పెత్తనం, పార్టీలో పైరవీలు, అంతర్గత చర్చలు, లోపాయకారి చర్చలు, లాబియింగ్లు చేయగల సమర్థత లేదా కోటరీ, పార్టీలో నిర్ణయాత్మకమైన పొజిషన్లో ఉన్నది ఎవరు? అప్పుడెవరు, ఇప్పుడెవరు? సో ఆ నిర్ణయాత్మక శక్తులు మారారు. ఆ లాబియింగ్లు, పైరవీలు, పెత్తనం చేయగల శక్తులు మారారు. ఒకప్పుడు ఉన్న వాళ్ళని ఇప్పుడు కాస్త దూరం జరిపారు. ఇది టీడీపీలో మార్పు మేబీ ఎంతవరకు దారితీస్తుందనే చెప్పలేం, కానీ స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. నేను గతంలోనే ఎన్నికలకు ముందే చెప్పాను, చంద్రబాబు గారు వీళ్ళని దూరం పెట్టబోతున్నారని. ఎన్నికలకి ఏడాది ముందే మన వీడియోలో చెప్పుకున్నాం. సోమిరెడ్డి గారు, యనమల రామకృష్ణుడు గారు అండ్ ఇంకొంతమంది బ్యాచ్ని చంద్రబాబు గారు కాస్త దూరం పెడుతున్నారు, అంత ప్రయారిటీ ఇవ్వట్లేదని. సో ఇప్పుడు కూడా చూడండి, పార్టీ అధికారంలో ఉంది, కూటమి అధికారంలో ఉంది. సోమిరెడ్డి గారి హవా ఒకప్పుడు ఉన్నంతగా ఇప్పుడు లేదు పార్టీలో. ఒకప్పుడు ఉన్న హవా ఆయన చేతుల్లో ఉంటే కృష్ణపట్నం పోర్టులో ఆయనకు అవమానం జరగదు. ఆయన అలా ఉండేది కాదు పరిస్థితి. పోర్టు మొత్తం ఆయన కంట్రోల్లో ఉండేది ఒక రకంగా. సో అంటే ఆయనకు అవమానం జరిగిందని కాదు, మొన్న ఒక చిన్న ఇష్యూ జరిగింది గుర్తుంది కదా. ఆయనకి ఏదో వెహికల్ అనుమతించకపోతే ఆయన దిగి వాళ్ళతో గొడవపడి అదంతా వచ్చింది. సో పోర్టులో కొంత నిర్ణయాత్మక శక్తిగా ఆయన ఉండేవాడు. అలాగే యనమల రామకృష్ణుడు గారు ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ ఒక కమ్యూనిటీని లేవనెత్తాలో ఆ లేఖ రాసేవాడు కాదు. ఒకప్పుడు ఉన్న ప్రాధాన్యత యనమల రామకృష్ణుడు గారికి ఉంటే. అలాగే పత్తిపాటి పుల్లారావు గారు ఒకప్పుడు ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు లేదు. ధూళిపాలి నరేంద్ర గారికి కూడా కాస్త తగ్గింది. ఇలా కొంతమంది ఉన్నారు, గోరంట్ల బుచ్చ చౌదరి గారు, గంటా శ్రీనివాస్ గారు. వీళ్ళందరికీ కూడా అంటే నేను ఇక్కడ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళని పక్కన పెట్టారని నేను చెప్పట్లా. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన ఫైల్స్ మూవ్ చేయగలరు వీళ్ళందరూ. ఒకప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగలరు. వీళ్ళ దగ్గరికి ఎవరైనా ఏదైనా పోస్టింగ్ కోసం వెళ్తే, రాష్ట్ర స్థాయి పోస్టింగ్ కోసం వెళ్తే అయిపోయేది పని. ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే వీళ్ళు వేలు పెట్టగలరు, కాలు పెట్టగలరు, తల పెట్టగలరు, నిర్ణయం తీసుకోగలరు ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే వీళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళకి ఆ పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఎవరున్నారంటే సానా సతీష్ గారు, రాజ్యసభ సభ్యుడు, టీడీపీకి బ్యాక్ అండ్ వర్క్ చాలా చేశారు. లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న సానా సతీష్ గారు చాలా హై ప్రయారిటీలో ఉన్నారు ప్రస్తుతానికి. ఆయనతో పాటు ఒక రకంగా అనగాని సత్యప్రసాద్ గారు మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా కొంచెం కీ పొజిషన్లో ఉన్నారు. అలాగే గొట్టిపేట రవికుమార్ గారు, ఆయన కూడా పార్టీలో కాస్త కీ పొజిషన్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు, మంత్రివర్గంలో కూడా కీలకంగా ఉన్నారు, పార్టీ పెద్దలకు అత్యంత లాయల్గా సన్నిహితంగా ఉన్నారన్నమాట ఆయన. అలాగే కేశినేని చిన్ని గారు ఒక రకంగా ఆయన కూడా పర్వాలేదు, పెద్దలకు కాస్త దగ్గరగా ఉన్నారు. సో వీళ్ళందరిలో అంటే ఒకప్పుడు పార్టీ అధికారంలో ఉంటే చంద్రబాబు గారు చుట్టూ సీఎం రమేష్ గారో, సుజనా చౌదరి గారో, లేదా టీడీ జనార్దన్ గారో, లేదా వివి చౌదరి గారో, లేదా వీళ్ళు మాత్రమే, సోమిరెడ్డి గారు, యనమల గారు, వీళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అదంతా కాస్త దూరం జరిగి ఈ కొత్త నాయకత్వం సానా సతీష్ గారు అండ్ వీళ్ళందరూ కూడా రావడం. సో లోకేష్ గారి క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ కొంతమంది ఉన్నారు. లోకేష్ గారికి యూఎస్ఏలో ఆయనతో పాటు చదువుకొని ఆయనతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు, గత 20-30 ఇయర్స్గా ఆయనతో పాటు చాలా క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు లోకేష్ గారికి. సో వాళ్ళు కూడా ఇప్పుడు కీలకమైన నిర్ణయాత్మక శక్తులుగా ఉన్నారు. పార్టీ వ్యవహారాలు ప్లస్ ఈ పరిపాలనా వ్యవహారాలు, ఇతర శాఖల్లో వేలు పెట్టాలన్నా, తల పెట్టాలన్నా, కాలు పెట్టాలన్నా, ఏమైనా పెత్తనం చేయాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళ కంట్రోల్లో, వాళ్ళ చేతుల్లో ఉందన్నమాట. సో ఈ కొత్త లీడర్షిప్ కారణంగా పరిపాలనలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి, డెసిషన్ మేకింగ్లో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. సో అవి కొన్ని తప్పులు అవుతున్నాయి, కొన్ని ఒప్పులు అవుతున్నాయి. సో తప్పు ఒప్పు ఏమిటి, దాని పర్యవసానం రిజల్ట్ ఏమిటి అనేది మనం అప్పుడే చెప్పలేం, ఈ 7 నెలల్లోనే చెప్పలేం. ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇదిగో పార్టీలో లాబియింగ్ శక్తి మారింది, పైరవీల శక్తి మారింది, సో క్వార్టరీ మారింది, కాబట్టి పార్టీ 2 ఏళ్లలో ఇలా ఉంది, రావాల్సినంత రాలేదు, ఇవన్నీ కూడా మనం అప్పుడు చర్చించవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం అంత పాజిటివ్ రిజల్ట్స్ లేవు. సో ఇదంతా కూడా అంటే సింప్లీ లోకేష్ గారి కంట్రోల్ అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే కొంత వేచి చూడడం బెటర్ అనమాట. దానివలన పార్టీలో సమతూకం, బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంటు. అది కనిపించట్లేదు ప్రస్తుతానికి. సో ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది చూడాలి.
థ్యాంక్ యూ.